పాకిస్తాన్పై భారత్ మరో యుద్ధానికి తెరలేపింది. అదే దౌత్య యుద్ధం. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీరును ఎండగట్టేలా దౌత్య యుద్ధానికి భారత్ శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలకు భారత్ ప్రతినిధి బృందాలను పంపడానికి సమాయత్తమైంది. కాగా ఈ బృందాల్లో ప్రతిపక్ష ఎంపీలకు కూడా కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించడం విశేషం. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా వాటి మూలాలు పాకిస్తాన్లోనే ఉంటాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు చిరునామాగా నిలిచింది పాకిస్తాన్. సామాన్య ప్రజలకు అవసరమైన ఆసుపత్రులు, విద్యా సంస్థలు పాకిస్తాన్లో చాలా తక్కువగా కనిపిస్తాయి. అయితే ఉగ్రవాద స్థావరాలు మాత్రం ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటాయి. పాకిస్తాన్లో జాగ సరిపోక ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఉగ్రవాద స్థావరాలు ఏర్పాటు చేసింది దాయాది దేశం. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీరును, సదరు ఉగ్రవాదాన్ని భారత్పైకి ఎగదోస్తున్న తార్కాణాలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లాలని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్పై దౌత్య యుద్ధానికి భారత్ శ్రీకారం చుట్టింది. భారత్ దౌత్య యుద్ధంలో భాగంగా ప్రపంచ దేశాలకు పార్లమెంట్ సభ్యులతో కూడిన అఖిలపక్ష బృందాలను పంపుతారు. దీనికోసం మొత్తం 8 ఎంపీల బృందాలను ప్రపంచ దేశాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. కాగా 10 రోజుల వ్యవధిలో ఈ ఎంపీల బృందాలు పాకిస్తాన్ తీరును ప్రపంచ దేశాలకు వివరించి చెబుతారు. దీనికోసం ప్రధానంగా 5 దేశాలను ఎంపిక చేశారు. ఈ నెల 22 లేదా 23 తేదీల్లో ఈ బృందాలు విదేశాలకు బయలుదేరతాయి. ఆ తర్వాత పాకిస్తాన్పై దౌత్య యుద్ధం మొదలెడతాయి. దౌత్య యుద్ధాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత జూన్ నెల మొదటి వారంలో ఈ ఎంపీల బృందాలు భారత్కు తిరిగొస్తాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, జనతాదళ్ యునైటెడ్ పార్టీ, బీజు జనతాదళ్, సిపిఎంలకు చెందిన ఎంపీలకు ఈ బృందంలో చోటు లభించింది. ఈ పార్టీలకు చెందిన శశి థరూర్, అనురాగ్ ఠాకూర్, సల్మాన్ ఖుర్షీద్, అమర్ సింగ్, సందీప్ బందోపాధ్యాయ, సుప్రియా సూలే, కనిమొళి, అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ఈ ఎంపీల బృందాల్లో సభ్యులుగా ఉంటారు. ప్రధానంగా దక్షిణాసియా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు భారత ప్రతినిధుల బృందాలు వెళ్తాయి. కాగా ఆయా దేశాలకు ఈ ఎంపీల బృందాలు అనేక అంశాలు వివరిస్తాయి. ముఖ్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి దారితీసిన పాకిస్తాన్ చర్యలను వివరిస్తాయి. అలాగే భవిష్యత్తులో భారత్పై పాకిస్తాన్ ప్రోత్సాహంతో ఉగ్రవాద దాడులు జరిగితే నరేంద్ర మోదీ సర్కార్ తీసుకునే చర్యలపై క్లారిటీ ఇస్తారు. అంతేకాదు భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్గా చేసుకుని దాడులు చేసిన విషయాన్ని ప్రపంచ దేశాలకు వివరిస్తుంది. ఎక్కడ పాకిస్తాన్ సామాన్య ప్రజలను టార్గెట్ చేయలేదన్న విషయంపై స్పష్టత ఇస్తారు భారత ఎంపీలు. కాగా పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్పై ఇప్పటికే భారత్ 2 యుద్ధాలు చేసింది. ఇందులో మొదటిది వాటర్ వార్, అంటే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం. 1960లో భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. సింధు జలాలు పాకిస్తాన్కు జీవనాడు లాంటివి. ఈ నేపథ్యంలో ఒప్పందం రద్దు కావడంతో పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. సింధు జలాలు అందకపోతే పాకిస్తాన్లో సాగు భూమికి నీటి లభ్యత ఉండదు. దీంతో సాగు భూములు బంజర్లుగా మారుతాయి. ఒక మాటలో చెప్పాలంటే దాదాపు 30 వంతు పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది. అయితే ఇటీవల సింధు జలాల ఒప్పందం రద్దును తాత్కాలికంగా నిలుపుదల చేసింది భారత ప్రభుత్వం. ఇక రెండోది సైనిక చర్య. దీని పేరే ఆపరేషన్ సింధూర్. మే నెల 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత ప్రభుత్వం. ఫలితంగా పాకిస్తాన్ అలాగే పీఓకేలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత క్రైమ్ వాచ్ ప్రసారం.